వాళ్ళు చూపుల నీ దాడి కొల్లగొట్టిన కుర్రాన్ని తట్టుకోలేను అమ్మాడి నువ్వు నేను జోడి. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నేను 5 ఫొటోస్తోనే చేశాను. మీరు కూడా 5 ఫొటోస్తో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో బాయ్స్ కూడా చేసుకోవచ్చు, బట్ గర్ల్స్కి అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అయినా సరే బాయ్స్ కూడా చేసుకోండి. ఈ వీడియో నేను మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలో ఫుల్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయండి. యాడ్ చేసి మూవ్ ఆప్షన్లోకి వెళ్ళి రొటేషన్లోకి వెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్ని -90 degreesకి రొటేట్ చేయండి. రొటేట్ చేసి బ్యాక్కి రండి. బ్యాక్కి వచ్చి ఫోటోని ఎండ్ వరకు తీసుకురండి. ఎండ్ వరకు తీసుకువచ్చి ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ టైల్స్ని 1.120కి పెంచండి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో సాచురేషన్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఆ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ సాచురేషన్ని +100%లో పెట్టండి. ఇప్పుడు బ్యాక్కి వచ్చి ఈ ఇమేజ్ని కిందికి తీసుకురండి. నేను చూపిస్తున్న విధంగా కిందికి తీసుకురండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఒక లిరిక్ వస్తుంది కదా. ఇక్కడ ఇందాక యాడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఇక్కడ యాడ్ చేయండి. ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ ఇమేజ్ని మూవ్ ఆప్షన్లోకి వెళ్ళి రొటేషన్లోకి వెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్ని -90 degreesకి రొటేట్ చేయండి. రొటేట్ చేసి బ్యాక్కి రండి. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇందాకడే యాడ్ చేసిన సాచురేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ సాచురేషన్ని +100%లో పెట్టి దీని కింద ఉన్న వైబ్రెన్స్ని కూడా 2%లో పెట్టండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్కి వచ్చేయండి. బ్యాక్కి వచ్చి ఈ ఇమేజ్ని కిందకి తీసుకురండి. ఇక్కడ కింద ఒక ఫోటో ఉంటుంది కదా, దీని కిందకి తీసుకురండి. ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి నేను ఒక 2 ఫంట్స్ ఇస్తాను, అవి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ ఫంట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో టిక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బార్డర్ అండ్ షాడో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు స్ట్రోక్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు కింద లాస్ట్ లో ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు షాడో అని కనిపిస్తుంది కదా, దీన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్కి వచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఫేడ్ ఇన్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి కింద మీకు ఫేడ్ అవుట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని టోటల్గా 0లో పెట్టండి. ఇప్పుడు బ్యాక్కి వచ్చి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో ఎక్స్పాజిర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఆ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్పాజిర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని 0.80%లో పెట్టండి. ఇప్పుడు సెకండ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ సెకండ్ ఫంట్ని సెలెక్ట్ చేయండి. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ లిరిక్స్ కూడా ఇలాగే ఫంట్స్ యాడ్ చేసి స్ట్రోక్ అండ్ షాడో యాడ్ చేసి ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోండి. నేను ఈ వీడియో కట్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్కి వచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో వేవ్ వ్యార్ప్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ ఫేజ్లో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ ఫేజ్ని 3.11%కి పెంచండి. అండ్ దీని కింద ఉన్న స్పేసింగ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని 15%లో పెట్టండి. దీని కింద మ్యాగ్నిట్యూడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని 0.1లో పెట్టండి. ఇప్పుడు గ్రూప్ నుండి బ్యాక్కి వచ్చి ఇదే గ్రూప్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో స్మూత్ ఎడ్జెస్ అని సెర్చ్ చేయండి.
ఇక్కడ ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ స్ట్రెంత్ ని 0.12లో పెట్టండి. మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇందాక యాడ్ చేసిన ఎక్స్పోజర్ ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. ఈ ఎక్స్పోజర్ ని మీ ఫోటోకి సరిపోయేటట్లు పెంచుకోండి. నేనైతే ఒక 30% లో పెడుతున్నాను చూడండి. సేమ్ ఇలాగే నెక్స్ట్ గ్రూప్స్ లో కూడా ఫొటోస్ చేంజ్ చేసి ఫోటోకి అండ్ గ్రూప్ కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక లాంగ్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ లేని ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.